డబ్బులే ఇవ్వాల్సిన ఇంకా ఓపెన్ చేయలేదా? లేదు. అయిపోయిందా మేకప్? హాయ్ ఎవ్రీవన్. సో షర్ట్ అప్పుడు ట్రయల్ చేస్తాడు కదా పవన్, బట్ దానికంటే కూడా ఇది కావాలనుకున్నాడు. సో వెంటనే వెళ్ళి మేము ఎక్స్చేంజ్ చేసి వచ్చాము. అండ్ ఇక్కడ రెడీ అవ్వగానే సాయిష్ సెకండ్ గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు. దిస్ ఇస్ సెకండ్ గిఫ్టా? ఫస్ట్ ఇదే చూడు. ఫస్ట్ అది చూడు, దీని లోపల చదివేది నేను. ఫోటోలు నేను సెలెక్ట్ చేసిన. ఇది హ్యాండిల్ డాడీ, ఇదంతా ఫొటోస్ నేను సెలెక్ట్ చేసిన. ఈ హార్ట్ అది హ్యాండిల్ ఒకటి మమ్మీ చేసింది. సూపర్. థాంక్ యూ డాడీ. రియల్లీ ఐ యామ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ గిఫ్ట్. థాంక్ యూ సో మచ్ నా. బట్ ఇది దీంట్లో ఉండే షర్ట్. నువ్వు చదువు. ఏంది షర్టా? బ్లేజర్ నీకు. బ్లేజర్ గుండీలు ఇప్పాలా ఇప్పుడు? గుండీలు ఇప్పలేరా? డైరెక్ట్ టీ షర్ట్ ది తీస్తే గుండీలో వచ్చేస్తుందా? Hi Daddy, thanks for giving me and my mother happiness life. You are the one who made me getting proud feeling of my father. You buyed me. Purchased. What and all I want. You are my best friend, my courage and all. I am grateful that I have been son of you, Daddy. One more time, happy Father's Day, Daddy. వితౌట్ మై హెల్ప్ ఇది వాడు రాసినది. నేనైతే ఒక రవ్వ చెప్పలేదు, అందుకే బైడు గీడు. Nice. Thank you, Nana. Nice. You understood that what he wants to tell you. Why not? ఇది సూపర్ ఉంది అసలు కదా. దట్ ఈస్ మై ఐడియా. Nice. హ్యాపీ ఫాదర్స్ డే పవన్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. వాడు చెప్తాడంట బ్రూనో. Bruno wants to wish you. Nice. Okay. Turn on the TV. Turn on. the TV now. Okay. Wait. Open our channel. Yeah. Click here. Right side. పో రైట్ సైడ్. మా అదే మా. ఇదేనా? ఇదే పెట్టు. సైడ్ రా. 5 hours అయ్యింది. 5 minutes ఏ. Happy Father's Day, Daddy. I love my daddy so much. Daddy, I wanted to share some feelings with you that I had till now and it's going on. You are my hero, my strength and everything. Daddy, in this world,
Father's Day, I want to wish my wonderful father a happy Father's Day. You are my best friend, my confidant, and an incredible dad. You bring so much love and happiness into my life. I am so grateful to be your son, Daddy. Not only this year, every year Father's Day is special to me because you have a special place in my life. One thing for sure, Daddy, you give me so many comfortable things. You are being friendly with me, and all these moments going to be best memories in my life. Daddy, I know how good things I shared you now. Few bad things I want to tell you to change yourself is I want more time with you, to spend more time. Whenever you get your own free time, let's make our special moments, because in future those time and my childhood will never be back. So that is what I want to tell you always. డాడీ, ఇప్పుడు నేను చెప్పిందంతా మమ్మీ నాకు చెప్పించిండేదే నువ్వు అనుకుంటావు, బట్ మమ్మీ ఏం చెప్పిందో అవన్నీ నాకు ఈ మనసులో ఉండే మాటలే. నేను చెప్పి మమ్మీతో రాపించుకున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ నాకు మనసులో ఉండే ఫీలింగ్స్. You know that I love you so much, Daddy, and thanks for giving me so much happiness in my life. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్ళే ఎదిరించిన, ఆనందమని ఉయ్యాలలో నడిపించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రేక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్ను నడిపినా, వెంట నేను ఉన్నానని నన్ను నడిపించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ఏ తప్పునే చేసినా, తప్పటి అడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ ఊసనే చెప్పినా, ఏ పాటనే పాడినా, భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగులలో కానా, ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. Daddy, this song is dedicated to you. Thank you, Nana. Thank you so much. హలో ఆల్, వెల్కమ్. సరే చెప్పు, హౌ యూ ఫీలింగ్ నౌ? I am really very very happy, Laddu. Thanks for everything. Okay, thanks for showing me a lot of love, and I love you too so much. Okay, and I really appreciate all your effort doing this. I really like it, and I definitely I am also very proud to be your father. Okay, do well in your life, study well. Okay, don't argue with your mother, don't fight with her, listen to her whatever she says, because as a mother whatever she says, that is good for you only. Okay, thank you for beautiful cup.
I think this I'm going to remember forever, and this will be there with us forever for sure. I really like it. Thank you. Can I take this to office or not? For No, personal- no, This no, at no, home no. only. No. Okay. Office again if I lose it. That's why, na? We'll keep it at home only. Thank you. Dun-dun-dun. Thank you to me for you also. I know వెల్కమ్. you are behind everything. యా ఐఎమ్ మెయిన్ క్యారెక్టర్ Thank you for making this event so successful. Come on, cut it and let's watch our video. End of the day, how you feeling your Father's Day celebrations? My father's celebrations. Yes. Very nice. I know నాకు తెలుసు వాడి ఇంటికి వచ్చి నాకు అదే చేసింటాడని. షాపింగ్ ఏంది మీరు పోయి వస్తారా పైనకి? కారు ఆడతాం. కారు డాషింగ్. డాషింగ్ కార్ లేదు ఈరోజు. నో నేను ఆడొక రౌండ్ వేసి. సో ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాయి అండ్ పవన్కి ఆ వీడియో చూపించాలని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నింటి. అండ్ తను ఎలా ఫీల్ అవుతాడు అండ్ ఐ నో అండ్ ఫర్ షూర్ దట్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సాయిష్ సింగింగ్ ఫర్ హిమ్ అంటే అది చాలా స్పెషల్ మూమెంట్ కదా మాకు. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాడు డెడికేషన్ చాలా ఉన్నింది. అంటే వాళ్ళ నాన్న కోసం స్పెషల్ ఫీల్ చేపియాలి అనేది వాడికి చాలా ఉన్నింది. సో నేను సాంగ్ అయితే నేనే పాడించాను. అంటే వాడికి నేర్పించి నేనే పాడించాను. బట్ నేర్పించడం వేరు, బట్ పాడడం వేరు కదా. అది వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయగలుగుతాము. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాయిష్ పవన్ని ప్యాంపర్ చేశాడు. ఇప్పుడు పవన్ టర్న్ అనమాట. పవన్ ఈవినింగ్ వాడిని ప్యాంపర్ చేయడానికి మాల్కి పిలుచుకొచ్చాడు. ఏదో 1-2 గేమ్స్ ఆడుతాను డాడీ అని చెప్తే వాడిని పిలుచుకొని వచ్చాడనమాట. సో ఇక్కడ వీకెండ్స్ ఇలా షాపింగ్ అయితే పెడతారు మాల్ దగ్గర. బట్ టూ కాస్ట్లీ. ఏది తీసుకోవాలనుకున్నా కుదరదు. నేను జస్ట్ ఊరికే చూసి రావడానికి వచ్చాను అనమాట. ఇయర్ రింగ్స్ అలా చూసాను ఊరికే, అంతే. నేను ఏం పర్చేస్ చేయలేదు అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నాకు తీసుకోవాలని ఉన్నా కూడా వాళ్ళు చెప్పే ప్రైజెస్కి నాకు అస్సలు తీసుకోవాలనిపించదు. సో ఊరికే చూసి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ వెళ్తున్నాము సాయిష్ని గేమ్ ఆడించడానికి. బాల్ అక్కడి నుంచి తీసుకొని దాని బోర్డు కొట్టాలి. బోర్డుకి ఓకే, బోర్డు కొట్టి దాని లోపల పడితే యాదన్న బొమ్మ తీసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన ఎంత అట్లా ఆడేకి? బాల్కి 1000 రూపాయలు. 200 రూపీస్కి 3 బాల్స్ ఇస్తారు. కానీ మ్యాటర్ ఏమంటే చేస్తాడు వీడు, ఇక్కడ నుంచి ఇట్లా తిప్పేస్తాడు, మనం చూపించేది. అప్పుడు కరెక్ట్గా దాంట్లోనే పడుతుంది. మనం ఆడేటప్పుడు అక్కడ నుంచి ఆడిపిస్తాడు. ఎక్కడ నుంచి? అది ఆడించుకోవడం. స్ట్రైట్ కొట్టినప్పుడు అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ బాల్ ట్రిక్ అది. పడుతుంది అది. 10 మందిలో ఒకరికి పడుతుంది. 10 మందిలో ఆడితే 2000 పోతుంది. 2000లో 200 అవుతాయి. అదో పాత అన్నీ పారేసేవి. అదే కదా.
మాల్లో కొద్దిసేపు సాయిష్ని ఆడిచ్చిన తర్వాత కొద్దిసేపు మేము కూడా అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాము. ఇక్కడ మాల్లో మనకి కూర్చోడానికి అలా బాగుంటుంది అండ్ ఆ వెదర్కి బాగా మాట్లాడుకుంటూ కూర్చోవాలనిపిస్తుంది. సో మేము కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాము. Hi, what's up? అయిపోయినా వద్దుండ్రా. ఫిఫ్త్కి వచ్చినావు. లేదంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి ఆడలేదు. ఫోటో తీసుకో ఫోటో తీసుకో. ఆడొస్తా చూడు. నాకైతే ఇక్కడ అంతా బోరింగ్ ఫీల్ అయ్యాను. ఇది ఎప్పుడు ఆడేది రొటీన్గా చూసి బేజారైపోయింది. బట్ వీడైతే మాట విన్నాడు. ఎన్నిసార్లు ఆడిపించినా మళ్ళీ పిలుచుకొని పొమ్మనే చెప్తూ ఉంటాడు. బట్ అది వాడి ఎగ్జైట్మెంట్, వాడి ఎంజాయ్మెంట్, తప్పక వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు వాడు ఉంటే వెళ్ళరు అలా. నువ్వు ఒకదానివి ఎందుకు కూర్చుంటావురా అని పిలుచుకొని పోతారు. అక్కడ ఇంకా వాంది గేమ్ చూస్తూ అలా కొంతసేపు టైం స్పెండ్ అయ్యిందనమాట. పవన్ కూడా వాడితో పాటు గేమ్ ఆడాడు కొద్దిసేపు. సో
ఇలా మా ఇంటి ఫాదర్స్ డే స్పెషల్ అయితే సెలబ్రేషన్స్ అయ్యాయి. పవన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ సాయిష్ ఈజ్ హ్యాపీ. ఐ am హ్యాపీ. సో వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే పవన్. రాయింగరా లంబర్గిన్ని ఇంట్లో చేపలు ఏంటంటే మిర్చిగా తెప్పిస్తాను. నేను కూడా నాకు కూడా నాకు ఇష్టమైతే చూడాలి. నాకు తెలీదు. నేనా ఇంట్లో అంత ఫిష్ అంజలి ఫిష్ పెట్టుకొని ఎవరన్నా బర్గర్ తింటారు వాళ్ళు. యాక్చువల్గా ఈరోజు सोचेंगे ఏమన్నా सोचेंगे सोच में परचेस करने के लिए सोचना है क्या? और क्या ఇదేందో కొత్తది పవన్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ఏం పవన్ అట్లా చూస్తున్నావు? ఏం అట్లా చూస్తున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? कालाकट्टा ఫర్ దిస్సా? మీ నాన్నకంటీరా కన్ను వేసిన ఇస్తాడులే బాగా, ఎందుకట్లా చూస్తావు? ఇప్పుడు ఇద్దరు మూతులు ఏమి పింకిష్లో అయితే చూసుకో. చాలా జనాలు ఉన్నారు. సో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ టు హోమ్. ఇంటికి వచ్చిన వెంటనే ఫిష్ ఆల్రెడీ నేను మ్యారినేషన్ చేసి పెట్టాను అనమాట మధ్యాహ్నం. సో ఇప్పుడు ఇంకా ఫ్రై చేయడానికి స్టార్ట్ చేశాను ప్రాసెస్. మ్యారినేషన్ చేయడం వల్ల మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. సో ఇక్కడ నేను మధ్యాహ్నమే చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను హాఫ్ గీతో చేశాను, హాఫ్ ఆయిల్ కూడా వేసాను. ఎందుకంటే ఓన్లీ గీ అంటే త్వరగా మాడు పట్టేస్తుంది. సో గీ కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేస్ట్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, అలానే ఫ్రై కూడా బాగా అవుతుంది. ఫిష్ అయినా కూడా ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రై అవ్వడం, 10 minutes అలా సరిపోతుంది. అండ్ ఫిష్ చాలా డెలికేట్ కదా, అందరికీ తెలిసినట్టుగా. సో మనం చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా దాన్ని హ్యాండిల్ చేయాలి. చేసేటప్పుడు పీస్ అనేది బ్రేక్ అవుతే ఇంకా మనకి అంతగా ఇష్టం అవ్వదు. సో నేను ఇక్కడ 2 sides తిప్పుతూ 10 minutes అయితే ఫ్రై చేశాను. ఫైనల్ లుక్ వచ్చేసి చూపిస్తాను ఇప్పుడు. కానీ
సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోనే చేయాలి దీన్ని, ఎక్కువ చేసేసి నీ పక్కన అంటే చాలరా పులస చాప పులుసురా వయసు ఓడిపోది తస్సదియా. సో ఫైనల్గా ఫిష్ ఫ్రై ఇలా ఉందన్నమాట. అండ్ మా డే కూడా అయిపోయింది. సీ యూ ఆల్, బాయ్.